ఒక్కొక్కసారి ఎవరికైనా మాటలు పొరపాటు దొరుకుతాయి, మనం లైట్ తీసుకుంటాం. అయితే సెలబ్రిటీ విషయంలో అలా కుదరదు. వేరే మాట్లాడిన తప్పులు ఒప్పులు పట్టుకునేందుకు జనం రెడీగా ఉంటారు. మీడియా మంచి ఉత్సాహంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలో పవన్ పేరు మీద జరుగుతున్న రచ్చ చూసి మీకు ఇప్పటికీ ఈ రచ్చ గురించి తెలియకపోతే ఇదో చదవండి. మ్యాటర్ ఏంటంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానుల ఉత్సాహం నింపేందుకు చేసిన వ్యాఖ్యలపై జోకులు వేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ జోక్స్ తో జోరుగా ప్రచారం సాగుతుంది. పవన్ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, సందర్భం సరైనది అయినప్పటికీ పోలికే పవన్ ఇరకాటంలో పడేసింది అని చెప్పాలి. ఇంతవరకు పవన్ చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు బల్బు కనుక్కున్నది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని, ఓడిపోతానని తెలిసి అనంతపూర్ లో పోటీ చేస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఐన్స్టీన్ చెప్తారు, ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పటికీ దీన్ని ఎలా నిర్మించకూడదు అనేది తెలుసుకోవడం అంటారు. అలాగే ఓడిపోయినప్పుడు తాను కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నానని వివరించే ప్రయత్నం చేశారు. ఈ మాటలు అన్నప్పుడు అక్కడున్న మీడియా వర్గీయుల నుండి అలాగే విద్యార్థుల నుండి కూడా చప్పట్లు అభివాదాలు పలికారు. కానీ పవన్ పలికిన మాటల్లో తప్పులు గుర్తించలేకపోయారు. మీడియా వర్గీయులు వదిలేశారేమో గానీ సోషల్ మీడియా వదలదు. ప్రస్తుతం అదే జరుగుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ అనే స్థానంలో పవన్ పొరపాటున ఐన్స్టీన్ అని పలకడంతో నెటిజన్లకు ఫుడ్ దొరికినట్టు. పుస్తక పరిజ్ఞాన విశేష జ్ఞానమున్న పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయినా పొరపాటు ఎవరికైనా దొరుకుతుంది, మరి దాన్ని ఎక్కువ చేయనక్కర్లేదు. గతంలో పాపులర్ అయిన బీకామ్ లో ఫిజిక్స్ ఎమ్మెల్యే జోక్ తో లింకు పెట్టి పవన్ పై సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ ను కొత్త బిరుదు బల్బ్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసి ట్రోల్ చేశారు. గతంలో మహేష్ బాబు చేసే ట్వీట్ లో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పవన్ ఫ్యాన్స్ సృష్టించి పెద్ద హంగామా రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చిందన్నట్లుగా కొందరు రెచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు, మీ బాబా? సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?